రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించేందుకు నా అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి అధికారం చేతిలో అధికారం ఉందని తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను వైసీపీకి దూరమైన తర్వాత సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 11:30 దాకా ఇక్కడ నా భార్య నా కుమార్తెల ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రాం అడ్డుకునే దానికే అక్రమ కేసులు పెడుతున్నారు. మీరంటే మీరు కాదు, మీ 5 అఫీషియల్స్. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో అంతకు రెండింతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని ఇష్టారీతి వ్యవహరిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల్ని, నా శ్రేయోభిలాషుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి కేసులకి పాల్పడుతూ ఉన్నారు. గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బెదిరించినటువంటి తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు, పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు. అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టించారు. అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు, ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు. మేము ఎంతటి బాధేసినా ప్రజాస్వామ్యంలో ఎవరి స్వేచ్ఛ వరది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ఇష్టారీతిగా